నిదురబో నా సక్కు నిదురబో దేవి, కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా. జో జో జో. సరిగ్గా నొక్కు. పొద్దుపోయింది, పడుకోండి. నాకు తెలుసు కానీ నువ్వు సరిగ్గా నొక్కు. ఏమండి? ఏమండి, మీకు ఇష్టం లేకపోతే నన్ను మా పుట్టింటి పంపించండి, అంతేకాదు నన్ను చంపద్దు. ఏమైందయ్యా తొక్కలోది? కట్టం తీసుకురాలేదు, నన్ను చంపేస్తున్నారు. సింతేనా? ఈ మాత్రం దానికైనా ఇన్ని కేకలు పెడబొబ్బలు పెట్టావు. ఏ పిచ్చుకోకో ఖర్చుందనుకుని అనవసరంగా వచ్చావు. పదండి పదండి. బావగారు, అన్నయ్య గారు, అయ్యో. ఒరే ఏరబాబు, మంచి పనిలో ఉంటుండగా డిస్టర్బ్ చేసావు కదరా. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్. బావగారు, నోరు మీరా ఇంకా అరుస్తారెందుకు? నానా అమ్మో అమ్మో నాయో. ఆగండి, ఏమిటి దారుణం? అడగడానికి నువ్వెవడివిరా? మా అమ్మాయిని చేసుకుంటావా నిన్ను? మా ఆవిడ గారు మీరు చేసుకుంటారు నువ్వు. మరోసారి ఇలాంటి ప్రయత్నం చేశారు, పెట్రోల్ పోసి మీ ముగ్గురిని నేను తగలెడతాను. తమ్ముడు గారు, నీకేం భయం లేదు. అయ్ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ఇదిగో, నువ్వు ఎస్ఐవేనా? ఏ ఎలా కనిపిస్తున్నాను? డ్రెస్ చూస్తే ఎస్ఐలానే ఉన్నావు, కానీ ఫేస్ చూస్తే స్కూల్ పిల్లల నోట్లో చాక్లెట్లు కొట్టేసేవాళ్ళ ఉన్నావు. ఇంకా నయం, ఉయ్యాల తొట్లో పాల పీకలు కొట్టేసేవాళ్ళ ఉన్నాం లేదు. ఈ స్టేషన్ కి ఎస్ఐని నేనే. మరి కేడీలో అక్కడ కూర్చున్నావేంటి? చెప్పమంటవా బాబు, ఇంటికి వెళితే వంట చేయకుండా ఎక్కడికి వెళ్ళావరా అని మా ఆవిడ తెడ్డించుకుంటుంది. బయటికి వెళితే ఆడెవరో మగెవరో తెలియక పిచ్చెక్కిపోతుంది. స్టేషన్కి వస్తే మా ఆడ పోలీసులు మక్కెలు తంతారో మానభంగం చేస్తారో భయంగా ఉంది. అందుకే ఈ విశాఖపట్నం మొత్తానికి ఇదే సేఫెస్ట్ ప్లేస్ అనిపించి సెల్ సెటిల్ అయిపోయాను. అవును, ఎంతకీ నువ్వెవరు? ముగ్గులు పెట్టే మొగాడివా, పెగ్గులు కొట్టి ఆడదానివా? వాళ్ళు వీళ్ళెందుకు అయ్యారో వీళ్ళు వాళ్ళెందుకు అయ్యారో తెలుసుకోవడానికి వచ్చిన వీడిని. అమ్మయ్యా, కాలికి జోడులా నాకు తోడు దొరికావు బాసు. బాసు బాసు బాసు, ఇక్కడ నుంచి నాకు కాస్త రక్షణగా ఉండి పెట్టవు? ఉంటారు గాని అసలు ఈ రివర్స్ కాల్కి రీజన్ ఏమిటి? అదే నాకు అర్థం కావట్లేదు. మొన్న 23న నేను ఊరెళ్ళి 24 వచ్చేసరికి అంత తారుమారు అయిపోయింది. 24? మొన్న 24వ తారీఖున మంచినీళ్ళు తాగలేదా? అంటే 24వ తేదీకి నీళ్లకి ఏదో అక్రమ సంబంధం ఉందన్నమాట. అదేదో బీచ్ లో అమ్మాయిని పట్టుకుంటే తెలిసిపోతుంది. పదా రావమ్మా రామలక్ష్మి, ఏమిటి సంగతి? సాయంత్రం మా నాన్న శ్రావణ శుక్రవారం నోము నోచుకుంటున్నాడు. నిన్ను వాయినం తీసుకోవడానికి రమ్మన్నాడు. ఒక్కలేదు. అలాగేనమ్మా. అవును, మీ తమ్ముడేడి? వాడు స్నానం చేస్తున్నట్టు. వాడి గురించి అడుగుతున్నావమ్మా? కొంపదీసి వాడి పుట్టలోకి లాగటం లేదు కదా? అదే అదేం లేదు. బాబులో చదువుకుంటున్నారా? అబ్బా, ఇంకెన్సీపీ టెస్ట్లు అవతల నాకు ప్యాకెట్కి టైం అవుతోంది. ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా. బిడ్డ పుట్టగానే పేరు దెబ్బకొట్టేస్తాను, ఆ తర్వాత హ్యాపీగా పేకాడుకోవచ్చు. సిస్టర్, అతని పరిస్థితి ఎలా ఉందో చూడు. అలాగే సార్. అన్నయ్య గారు, నాకేదో భయంగా ఉంది. బీడీలో జాడీలాగా. ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళం మనం ధైర్యంగా ఉండాలి తమ్ముడు గారు. నొప్పులు రావడం లేదా? నొప్పి లేదు, సలుపు లేదు. లేవా? అంతా విడ్డూరంగా ఉందే. మరో 10 నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంటానికి సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా? ఇది ఏదో పూలో చెవులో ఉందే. అమ్మా త్వరగా రారా, కాఫీ చల్లారుతుంది. వస్తున్నానయ్య. బావగారు, కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగేనమ్మా. అమ్మా, అయ్యో. అయ్యో, ఏమైందనే? నొప్పి వస్తుంది. పొత్తిగడప నొప్పి వస్తుంది బాబు. ఏమైంది? పొత్తిగడప నొప్పి వస్తుందండి. అయ్యో అయ్యో అయ్యో. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎందుకలా నవ్వుతున్నావు? కడుపులో బిడ్డ గిరగిరా రంగుల రత్నాలా తిరిగేస్తున్నట్టున్నాడు. కితకితలు వచ్చేస్తున్నాయి. చేస్తున్నాడా? అక్కడ నొప్పులు సాత్వే ఉంటాయి.
ఏమయ్యా వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి? అక్కడ ఊహుయే, ఇక్కడ ఊహుయే. అయితే ఇదేదో ఊహుయే. ఈ పొట్లు పడట్లేదు. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? సమయానికి ఉన్నాడు. మా అన్నయ్యకి పొత్తుకడుపులో నొప్పండి, మెరుగలు తిరిగిపోతున్నాడు. పొడుస్తున్నట్టుంది, కత్తులతో నరుకుతున్నట్టుంది. అయ్యో అయ్యో ఆ, ఆ, అయ్యో ఆ, అయ్యో అయ్యో ఆనందం, ఆనందం. ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు. పురుటి నొప్పులు. పురుషునప్పులా కనీసం నేను నెల కూడా తప్పలేదు వేడికి పుట్టినప్పుడు ఎలా వచ్చాయి? మరదల గారు నెల తప్పలేదు, తమ్ముడు గారికి పురుటినప్పుడు. అక్కడ ఊహు, ఇక్కడ ఊహు. అంటే ఇదేదో ఊహు, 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 ఊహుయే. అవ్వ, అవ్వ, అవ్వ. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది, నాకు నొప్పులు రావడం లేదు. రావు. అదేంటి? అక్కడ రావాల్సిన నెప్పలు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఈడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను అయ్యో అయ్యో అనే త్వరగా రండి, అక్కడ బిడ్డ పుట్టేస్తుంది. అక్కడ గట్టిగా పట్టుకోండి. పురుడొచ్చేసింది, మగబిడ్డ. ఎరా కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పెళ్ళాలుండగా నా పిల్లమే దొరికిందంట. నేను ఆగండి భరత్ గారు, ఈ తొక్క మీద చేయి చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పా. ఏమండి అలా కాల్ చేసుకోకండి, అసలే పాలించకండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర అడవద్దు. ఎన్నెల నుంచి సాగుతుంది ఈ రంకు? చెప్పు. ఏమండి అలా తన్నకండి, అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి, మీరు ప్యాకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు నిండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతే, అంతేనండి. ఆ బలహీన చడంలో సరళ నన్ను లొంగ తీసుకుందండి, లొంగ తీసేసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంకు పురాణం. నిన్ను అయ్యో. ఏమండి ఏమండి, నేను పాపిష్టి వాడినండి, మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో. ఏమండి, నా మాట విని తాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా, కాలు జారిన కల్తీ వెధవ. నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, చావు, తొక్కలరా, చావు. కొట్టండి, చంపండి, మీ చేతుల్లో పుణ్యపురుషుడుగా ఆనందంగా కనిపిస్తాను. కానీ మీకు మాత్రం తాకండి. చావురా, చావు, చావు. అయ్యో. ఏమండి 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 ఝన్ 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 తెలుగు వంద